అందరికీ థ్యాంక్ యూ సో మచ్. యాదాద్రి జిల్లా సమస్త నారాయణపూర్ మండలంలోని జనగాం గ్రామం నుండి మొట్టమొదటిగా ఇండియన్ ఆర్మీలో జాబ్ కొట్టి బంగ్లాదేశ్ బార్డర్లో విధులు నిర్వహిస్తున్న సోల్జర్ రామన్నగా అతని జన్మదిన సందర్భంగా మరియు వారి తల్లిదండ్రి ఐతరాజు బుచ్చయ్య లక్ష్మమ్మ గార్ల జ్ఞాపకార్థంగా ZPHS 10వ తరగతి విద్యార్థులకు ఉపయోగపడే ప్యాడ్స్, స్కేల్స్, పెన్సిళ్లు, రబ్బర్లను అందించడం. రామ్ చరణ్ నాకు ఇక్కడికి వచ్చిన రాత్రే పరిచయం లేదు. అంటే ఆ అబ్బాయి గురించి చెప్పాలని ఒక 2 మాటలు. చాలా బీదరికంతో పాటు తల్లిదండ్రులు కూడా కోల్పోయింది తను. ఎంత ఫోన్లలో ఎంత ఎఫెక్షన్గా మాట్లాడుతుంటే మా పిల్లలకి ఏం నేర్పిస్తున్నారు మేడం. నేను స్టేటస్ పెడుతూ ఉంటే ఎప్పుడు మేడం కబడ్డీ బాగా ఆడిపియ్యేది, వాళ్ళకి ఒకటి ఏదైనా ఒకటి రావాలి, నేను ఫస్ట్ నేనే అక్కడ ఆర్మీని, నేను కూడా ఏదైనా ఒక సహాయం చేస్తా. ప్రతిసారి మీ గురించే మాట్లాడుతూ ఉంటాను, మీ పిల్లల మీ ఊరి పిల్లల గురించి. అలాంటి వ్యక్తి జనగాంలో ఉండడం చాలా అదృష్టం. ఎందుకంటే ఎంతో అందరు డబ్బులు ఉండొచ్చు, టైం ఉండొచ్చు, అన్ని ఉండొచ్చు, కానీ టైం తీసుకొని పిల్లల కోసం ఆలోచించే ఒక వ్యక్తి ఉండడం అనేది చాలా గ్రేట్ అండి. మన జనగాం నుంచి యాజ్ ఎ ఫస్ట్ సోల్జర్గా ఐతరాజు రామచరణ్ రావడం జరిగిందనమాట. అది మన గ్రామానికే ఒక గొప్ప విషయం. సో ఇదే స్కూల్లో అన్న చదువుకుంటూ చాలా కష్టపడ్డాడు. పేదరికం కుటుంబం నుంచి వచ్చినమాట. ఇప్పుడు ఒక గొప్ప స్థాయిలో ఉన్నాడు. దేశానికి రక్షకుడు అంటే మీకు తెలిసిందే ఎంత మంచి స్థాయి. సో అన్నలాగా మీరు అందరూ కూడా ఇన్స్పిరేషన్ తీసుకొని మంచిగా చదువుకొని ఒక స్థాయిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ, అన్న ఇప్పుడు లేడు, అక్కడ బార్డర్లో ఉండడం జరిగింది. అన్న వంతుగా మాకు ఈ అవకాశం ఇచ్చి మా చేతుల మీద చేపించినందుకు అన్న కూడా కృతజ్ఞతలు. సో మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, మన మొత్తం చిన్న పేదరికం కుటుంబాలు మనకు చదివితేనే ఒక స్థాయిలో ఉంటాం. ఇప్పుడు మన ముందు మేడాలు ఉన్నారు, వాళ్ళు కూడా ఎంతో కష్టపడి వచ్చి ఇప్పుడు గొప్ప స్థాయికి ఒక 10 మందికి చెప్పే విధంగా తయారయ్యారనమాట. సో అన్న కూడా మనం ఒకసారి అందరి తరఫున స్పెషల్గా థ్యాంక్స్ చెప్తాం. ఓకేనా? ఒకసారి అన్నకు థ్యాంక్స్ చెప్తాం.